గాయని పి సుశీలకు గౌరవ డాక్టరేట్. మహిళా వర్సిటీ న్యూస్ టుడే తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయము 21వ స్నాతకోత్సవము సందర్భంగా గాయని పి సుశీలకు గౌరవ డాక్టరేట్, పలువురికి డాక్టరేట్లను ఏపీ గవర్నర్ విశ్వవిద్యాలయాల కులపతి జస్టిస్ అబ్దుల్ నజీర్ అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలు స్వయం సమృద్ధిగా మారేందుకు విశ్వవిద్యాలయాలు అవసరమైన నైపుణ్యాలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. సో డాక్టర్ పి సుశీల గౌరవ డాక్టరేటు తిరుపతిలో ఆమెకు డాక్టరేట్ ఇవ్వడానికి ఏపీ గవర్నర్ గారు ఈరోజు టైము అండ్ సుశీలకు గౌరవ డాక్టరేటు, పలువురికి డాక్టరేట్లను ఏపీ విశ్వవిద్యాలయాల్లో తర్వాత పి సుశీల గారు ఆమె జీవితం మొత్తము తెలుగు రాష్ట్ర ప్రజలే కాకుండా అన్ని లాంగ్వేజ్ల్లో చాలా అత్యున్నతమైన మంచి పాటలు రాసిన పాటలన్నిటికీ నైపుణ్యం కలిగించి తెలుగు రాష్ట్ర ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటట్టుగా ఆమె బ్రహ్మాండంగా ఆమె గొంతు ఒక గాన కోకిలగా ఆమెకు ఎన్నో అవార్డులు రావడం జరిగింది. ఆమె వల్ల ఎంతోమంది సుఖ సంతోషాలతో ఆమెను ఈరోజు ప్రశాంతంగా ఉన్న పబ్లిక్ తర్వాత సుశీల గారు ఈరోజు తెలుగు రాష్ట్రాలలో ఒక గొప్ప పేరు పొందిన మహిళ కాబట్టి ఈ విశ్వవిద్యాలయం 21 స్నాతకోత్సవం తర్వాత సందర్భంగా గాయని విశ్వవిద్యాలయాల కులపతి జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈమెకు డాక్టరేట్ అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలు స్వయం సమృద్ధిగా మారేందుకు విశ్వవిద్యాలయాలు అవసరమైన నైపుణ్యాలు అందిస్తున్నామని ఏపీ రాష్ట్ర గవర్నరు ఈ విషయంలో సుశీల గారికి డాక్టరేట్ అందించడం జరుగుతుంది. ఈ సుశీల గారితో ఈమె గొంతుతో ఎక్కడెక్కడనో ఎన్నో లాంగ్వేజ్లను భగవంతుడు ఆమెకి ఇచ్చిన స్వరముతో ప్రజలను ఆనందింపజేసి ఈరోజు ఆమె ద్వారా ఎంతో మంచి నైపుణ్యత కల్పించిన అట్లాంటి సింగరు మళ్ళా రాదేమో అని తెలుగు రాష్ట్ర ప్రజలు చాలా బాధతో ఆమె పాటలకు చాలా సంతోషాన్ని తర్వాత తెలుపుతూ ఈ విద్యాలయాల కులపతి జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు ఈమెకు విశ్వవిద్యాలయం ఈ డాక్టరేట్ను అందించడము తిరుపతిలో ఈ విశ్వవిద్యాలయాల గురించి డాక్టరేట్ అందించడము జరుగుతుంది. కాబట్టి ఏపీ మొత్తం అండ్ తెలంగాణ మొత్తం ఆమె పాడిన ఆమె స్వరానికి గానకోకిల అంత బ్రహ్మాండమైన దేవుడిచ్చిన వరముతో భావించి ఆమెకు 100 సంవత్సరాలు ఆయుష్ పోసుకొని అందరి దీవనార్థులతో ఆమె బ్రతకాలని మనస్ఫూర్తిగా తెలుగు ప్రజలందరూ కోరడం జరిగింది.